నమస్తే, వెల్కమ్ టు వైస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెనాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షన్లకు ప్రతి నెల మున్సిపాలిటీలో 15,000 మంది 7 కోట్ల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి. జూన్ 12 నుంచి వితంతువులకు కూడా పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటన. అత్యంత వైభవంగా జరిగిన శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్టా మహోత్సవం. మార్మోగిన శివనామ స్మరణ, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం, విశేషంగా అన్నప్రసాద వినియోగం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కు 48 మంది ఏఎస్ఎన్ విద్యార్థులు ఎంపిక. ఉద్యోగాలు అందిపుచ్చుకోవడంలో ఏఎస్ఎన్ విద్యార్థులు దేశంలోనే ముందంజ. ఎంపికైన విద్యార్థులను అభినందించిన చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్. తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కాలనీలో చేపట్టిన రోడ్ల అభివృద్ధి గురించి మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచి నెల చివరి రోజున ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. తెనాలిలోని ఎడ్ల లింగయ్య కాలనీలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొని పలువురు వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి మున్సిపాలిటీలో 15,000 పెన్షన్లు ఇస్తున్నామని, దీనికి ప్రతి నెల 7 కోట్ల రూపాయల నగదు రూపంలో ఇవ్వటం జరుగుతోందని మంత్రి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరిని ఆదుకోవటానికి కృషి చేస్తోందని ఆయన చెప్పారు. 1,30,00,000 రూపాయలు చేపట్టామని, ఇంకా 1-2 రోడ్డు పనులు చేయవలసి ఉందని, వర్షాకాలంలో ఆ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. జూన్ 12వ తేదీన వితంతువుల పెన్షన్ ఇస్తున్నామని ఆయన తెలియజేశారు. వార్డు సచివాలయం ఉద్యోగులు ప్రజలు ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుందనే భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులపై ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అధికారులు పాల్గొన్నారు. కాగా తెనాలి మండల గ్రామమైన నందివెలుగులో కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది కదమ్మా, చాలా సంవత్సరాలు అయిందిగా. పెట్టుకోపోయారు మళ్ళీ మీరు ఎక్కడ ఉంటారు? స్థానికంగా ఉన్న మన ఎడ్లింగే కాలనీలో పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం అనేది ఒక పట్టుదలతోటి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచి, దివ్యాంగులకి 6,000గా చేసి, ఇంట్లో పాపం ఎవరైతే కదలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి తోడుగా ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. ఒక ఎడ్లలింగ కాలనీలోనే, ఈ ఏరియాలోనే ఈ రోజున 460 పెన్షన్లు పంపిణీ చేశాం. తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,000 పెన్షన్లు, దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయలు నగదు రూపంలో 1వ తారీఖు కన్నా ముందు, ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే ఈరోజు 31వ తారీఖున ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వాళ్ళు కూడా సహజంగా జీవనోపాధి కోల్పోయిన సందర్భాల్లో ఒక భరోసా నింపడానికి కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వార్డు పర్యటనలో ఇక్కడ దాదాపు 1,03,00,000 రూపాయలతోటి రోడ్లు ఒక కాలనీకే మనం శాంక్షన్ చేసి ఆల్రెడీ పనులు మొదలుపెట్టాం. ఇంకా ఒక 3 రోడ్లు మిగిలి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుంటాం వర్షాకాలం లోపు. ఎందుకంటే ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు వర్షం పడినప్పుడల్లా. ఆ డ్రైన్ సిస్టమ్స్ అంతా కూడా మార్చుకుని సజావుగా నీళ్ళు వేరేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ నుంచి మేము ప్రతి నెల చేసే కార్యక్రమం 93-94% పెన్షన్లు 2 గంటల్లోనే ఉదయం అందరికీ అందిస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి. కొత్త పెన్షన్లు జూన్ 12వ తారీఖు నుంచి ముందు ప్రాధాన్యత వితంతువులకి ఇస్తున్నాం. ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఒకసారి వెరిఫికేషన్ అయిన తర్వాత చేస్తున్నాం. వార్డు సచివాలయంలో ఉన్న వారందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కొంచెం బాధ్యత పెరగాలి. మీకు
ఖచ్చితంగా మీరు ఇంటింటికి వెళ్ళి వారికి ఉన్న సమస్యలు అనుమానాలు తీర్చే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు కూడా పాపం చాలామందికి సదరం సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలనే విషయాలు వాళ్ళకి తెలియదు. ఆ పొరపాటు జరగకూడదు. సో కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రతి కౌన్సిలర్ ఆ విధంగానే ఇంటింటికి వెళ్ళి సమస్య ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా వారి వెంట ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పించాల్సిన బాధ్యత. కడపలో జరిగిన మహానాడు తెలుగు జాతికి ఒక స్ఫూర్తి నింపిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలి, పేదరికం పోగొట్టాలి అనే నినాదాన్ని మహానాడు మరింత ముందుకు తీసుకువెళ్లిందని చెప్పారు. 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన మహానాడుని తెలుగు జాతి కోట్లాది మంది వీక్షించారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. కార్యకర్తలకి ఆధిపత్యం ఇచ్చిన మహానాడిని అన్నారు. యువగళానికి ఆధిపత్యం ఇచ్చిన మహానాడని చెప్పారు. అన్నదాతలను మర్చిపోలేదని, స్త్రీ శక్తికి సోపానం వంటి మహానాడు అని ఆయన అభివర్ణించారు. యువకుల నాయకత్వ లక్షణాలను కింది స్థాయి నుంచి పెంచే విధంగా మహానాడు తీర్మానం చేయడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. P4ని ప్రజల్లోకి తీసుకువెళ్లి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తే దానిలో మహానాడు ఒక చైతన్యాన్ని నింపిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మీడియా సమావేశంలో మహమ్మద్ కుద్దూస, వంగ సాంబిరెడ్డి, పెండెల వెంకట్రావు, జొన్నాదుల మహేష్, అన్నం పిన్నారావు, బోడపాటి అరుణ, దివి అనంత, కుద్రవల్లి శ్రీనివాసరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. నిన్నటి జరిగినటువంటి మహానాడు ఈ 43 సంవత్సరాల్లో కని విని ఎరగనటువంటి రీతిలో అత్యద్భుతంగా 3 రోజుల పండగ ఆకాశాన్ని అంబరాలను తాటినట్టుగా అంత గొప్పగా జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 102వ జయంతికి ఘనమైన నివాళి. చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు ఈ ముగ్గురు నాయకుల యొక్క ఆలోచనలు, ఆదర్శాలతో తెలుగుదేశం పార్టీ మరొక 40 ఏళ్ళు దిగ్విజయంగా వెళ్ళేదానికి మనందరం కూడా ప్రయత్నించాలని చెప్పి ఆ రకమైనటువంటి మహానాడు జరుపుకున్నందుకు గ్రామ స్థాయి నుంచి, అంటే బూత్ స్థాయి నుంచి కుటుంబ సాధికార సభ్యులు ప్రతి 30 మందికి ఒకళ్ళు, ఇదేదో మనకు ఒక బాధ్యతను గుర్తించడమే కాకుండా నీతో పాటు ఉన్న ఎవరైతే ఉన్నారో నీ చుట్టుపక్కల వాళ్ళందరి యొక్క బాగోగులను చూడాల్సినటువంటి బాధ్యత సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అందరికీ అందుబాటులోగా ఉండేలాగా నాయకత్వ లక్షణాలని ఆ స్థాయి నుంచే పెరగాలనే ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు రావాలని తీర్మానంతో ముగిసినటువంటి ఈ మహానాడు మనందరికీ కూడా మార్గదర్శనం అవ్వాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం ఏ రకమైనటువంటి అరాచకం, ఏ రకమైనటువంటి నష్టం, ఏ రకమైనటువంటి అవినీతి, ఏ రకంగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసింది మనందరం కూడా ప్రత్యక్షంగా వీక్షించాం. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభసగా ముగిసింది. అజెండా మధ్యలో మున్సిపాలిటీకి సంబంధం లేని అంశాన్ని టీడీపీ కౌన్సిలర్లు లేవనెత్తి దానిపై చర్చకు పట్టుబట్టారు. ఇది తమ పరిధిలోకి రాదని కమిషనర్ ప్రకటించినా శాంతించని వారు వాదనకు దిగటంతో కౌన్సిల్లో వాదోపవాదాలు, స్వల్ప తోపులాట జరిగింది. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని శనివారం పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించారు. అజెండాలోని మొదటి అంశం చదవటం పూర్తి కాగానే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య లేచి గాలివానలకు పడిపోయిన పలు చెట్లు అక్రమంగా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని బయటకు పంపి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. విచారణ జరుపుతామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు తెనాలి పట్టణంలో 40 వార్డులకు సంబంధించి మరి అనేక తుఫాన్లు, గాలివానలు వస్తున్నాయి. మరి దీంట్లో అనేక చెట్లు పడిపోతున్నాయి,
మరి అట్లానే పెద్ద పెద్ద భారీ వృక్షాలు పడిపోతున్నాయి. మరి అట్లానే ఇంక ఇతర మన అభివృద్ధి పనులు ఏ కాలువలకు, డ్రైన్స్కో, రోడ్లకు అడ్డం వస్తున్నాయి. మరి వీటన్నిటికి సంబంధించి కూడా అనేక వృక్షాలు పడిపోతే మరి ఆ వృక్షాలని మరి ఏం చేస్తున్నాం అనే దాని మీద కూడా గత మీ ద్వారా వివరణ అడుగుతున్నాను అధికారులని. ఇంతలో టీడీపీ కౌన్సిలర్లు తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, పసుపులేటి త్రిమూర్తులు లేచి జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు పేదల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. అలాగే ఇసుక, ఇనుము సరఫరాలో కూడా అవినీతి జరిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని తెలిపారు. ఇది తమ పరిధిలోనిది కాదని, కేవలం లబ్ధిదారుల ఎంపిక మాత్రమే అని మున్సిపాలిటీ చూసిందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. అయినా శాంతించని టీడీపీ కౌన్సిలర్లు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఇంతలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఆవుల కోటయ్య లేచి మున్సిపాలిటీకి సంబంధం లేని అంశాలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. దీనివల్ల సమయం వృధా అవుతుందన్నారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు అతడిపై వాగ్వాదానికి దిగారు. కోటయ్య చెప్పిన దానిలో తప్పు ఏముందంటూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తోట రఘురాం అనటంతో టీడీపీ కౌన్సిలర్లు అతడి వైపు దూసుకువచ్చారు. సమావేశాన్ని వాయిదా వేసి చైర్పర్సన్ వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చైర్పర్సన్ రాధిక భర్త అక్కడకు వచ్చి కౌన్సిల్ను సజావుగా జరిపేందుకు సహకరించాలని టీడీపీ కౌన్సిలర్లను కోరారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ దుర్భాషలాడటంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్పై టీడీపీ కౌన్సిలర్లు వాదనకు దిగారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. ఇంతలో కొందరు కౌన్సిలర్లు అందరినీ శాంతింపజేశారు. మరలా సమావేశంలో ప్రారంభించిన టీడీపీ కౌన్సిలర్లు ఇళ్ల నిర్మాణాలపై చర్చకు పట్టుబట్టడంతో అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో వైస్ చైర్మన్లు మాలిపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, ఇన్ఛార్జ్ ఎంఈ ఆకుల శ్రీనివాసరావు, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశంలో 12 అంశాలు పెట్టడం జరిగింది. అవన్నీ ఆమోదించడం జరిగింది. కాకపోతే టీడీపీ సభ్యులు వచ్చేసి ఎజెండాలో లేని అంశం దాన్ని లేవదీయటంతో కొంచెం గందరగోళం జరిగింది. పార్టీలకు సంబంధం లేదండి. ఇక్కడ వచ్చేసి ప్రజల సమస్యలు ఏదన్నా శానిటేషన్ పరంగా అండి, వాటిల్లో ఏదన్నా పంపుల సమస్య కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అలానే హౌసింగ్ అనేది మన మినిస్టర్ గారు ప్రతి చోట తిరుగుతున్నారు. అలానే ఇలానే కంప్లైంట్ వస్తున్నాయి, ఇట్లా కాంట్రాక్ట్లు ఇలా చేశారని వ్యక్తిపరుస్తూ ప్రజలు కూడా ఆయన దృష్టి తీసుకొస్తున్నారు. ఆయన యాక్షన్ తీసుకుంటున్నారు. అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ ఎవరైతే ఉన్నారో గతంలో చేసిన కాంట్రాక్టులు వాళ్ళ మీద కేసులు పెట్టమని కూడా మా ఎదుటిని పెడతాం జరిగిందండి. అది జరుగుతున్నా కూడా మన మినిస్టర్ గారు అంతగా చేస్తున్నా కూడా దీన్ని రైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలని వ్యక్తిగతంగా తీసుకొని ఎజెండాలు లేని అంశాన్ని లేఖదీయడంతో కొంచెం గందరగోళం జరిగింది. అలానే ఎలాంటి అవినీతి అనేది ఎక్కడ జరగలేదండి. ఏమైనా ఉంటే మాకు ప్రూఫ్తో చూపిమని కోరుతున్నాను. అలానే అన్ని అంశాలు ఆమోదిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ ని కలిగి ఉన్న ప్రముఖ సంస్థ టీసీఎస్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మరియు బీసీఏ కోర్సులకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఏసియన్ డిగ్రీ కళాశాలకు చెందిన 48 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఏసియన్ సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులు టీసీఎస్లో 2 విభాగాల్లో పనిచేయనున్నట్లు తెలిపారు. టీసీఎస్ ఇగ్నైట్ మరియు టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ విభాగాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు విద్యా సంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ జాబ్స్ కి ఇంత ఎక్కువ మంది ఎంపిక అవ్వటం చాలా ఆనందాన్ని ఇస్తోందన్నారు. అలానే తమ కళాశాలలో ఇస్తున్న ట్రైనింగ్ పై నమ్మకం మరింత పెంచుతుందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులు అందరూ ఆగస్టు మాసంలో టీసీఎస్ కంపెనీలో జాయిన్ అవుతారు. ఈ సందర్భంగా తమ కళాశాల ఏ లక్ష్యాలనైతే పెట్టుకుని పనిచేస్తోందో ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ప్రతిరోజు స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ డెవలప్ చేయడం కోసం కృషి చేయటం జరుగుతోందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ఐటీ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను అలాగే కొత్తగా వస్తున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను టెక్నికల్ స్కిల్స్ వైపు కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ 24/7 ఏఐ వంటి ప్రముఖ వర్చువల్ ప్లాట్ఫామ్స్తో అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఏసియన్ డిగ్రీ కాలేజ్ ఈ ప్రాంతంలో గత 36 సంవత్సరాలుగా ఎంతోమంది స్టూడెంట్స్కి ఒక మంచి లైఫ్నిచ్చే ఈ కాలేజీ నుంచి ప్రతి అకాడమిక్ ఇయర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరికీ ఉద్యోగ భద్రతని కల్పించే క్రమంలోనే ఈ సంవత్సరం కూడా ఏసియన్ డిగ్రీ కాలేజీ నుంచి 93% స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్ అయ్యి ఈరోజు బయటకు వెళ్తూ ఉంటారు. అదే క్రమంలో ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ మందికి ఐటీ జాబ్స్ని క్రియేట్ చేస్తున్న టీసీఎస్ ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి ప్రతి సంవత్సరం టీసీఎస్కి స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతా మరి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ జాబ్స్కి ఏ రకంగా అయితే ఉందో అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ అకాడమిక్ టీసీఎస్ కంపెనీ 48 మంది ఏసియన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం చాలా సంతోషంగా ఉంది. సో ఈ కాలేజీ ఈ అకాడమిక్ అంటే గత వచ్చిన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ గడిచిన సంవత్సరం వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. ఎగ్జామ్స్ రాయక ముందు నుంచి సుమారు 4 నెలల నుంచి అనేక కంపెనీస్లో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వటం, సెలెక్ట్ అవ్వటం, అలాగే డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగినాక ఇప్పుడు ఇన్ఫోసిస్ టీసీఎస్ కంపెనీ 48 స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వటం, ఇవన్నీ ఏంటంటే కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ర ఈ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ ఆ జాబ్ని వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాడు డిగ్రీ కంప్లీట్ అయ్యి వెళ్ళే లోపల ఒక జాబ్ ఇవ్వాలన్న ఉద్దేశాన్ని సక్సెస్ఫుల్గా చేయటం, యూనివర్సిటీ సిలబస్ని ఆ సిలబస్తో పాటు స్కిల్స్ని కాలేజ్ అనేక కంపెనీస్తో ఉన్న ఎంఓయూని అలాగే కాలేజ్ అనేక సంస్థలతో పెట్టుకున్న ఎంఓయూ ఇవన్నీ వెరసి కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ ఉద్యోగ భద్రతనిచ్చే స్థాయికి ఈరోజు ఏసియన్ డిగ్రీ వచ్చింది. ఇదేదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు చరిత్ర కాదు, 36 సంవత్సరాల కష్టం. ఈరోజు ఏ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏసియన్ డిగ్రీ కాలేజీతో పోటీ వాళ్ళే సిచ్యువేషన్ని ఈరోజు తెనాలి ఏసియన్ డిగ్రీ కాలేజీ. నేను ఈ మాట చదువుతున్నానంటే ఇదివరకు నేను ఆషామాషికి చూడట్లేదు. ఏసియన్ డిగ్రీ కాలేజ్ ఈరోజు గుంటూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డిగ్రీ కాలేజీలో హైయెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఒక కాలేజీలో ఒక కాలేజీ, స్ట్రెంత్ వైజ్
అలాంటి ఏషియన్ కాలేజ్ ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్కి కన్నా మిన్నగా డిగ్రీ కాలేజ్ లెవెల్లోనే జాబ్స్ని క్రియేట్ చేస్తున్నాం. డిగ్రీ కాలేజ్ ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ తన ఐటీ విభాగం కోసం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కోసం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో 2025 డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు 48 మంది ఐటీ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. టీసీఎస్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకి 2 ఐటీ విభాగాల్లో రిక్రూట్మెంట్ చేస్తారు. ఒకటి టీసీఎస్ ఇగ్నైట్ అంటారు, రెండోదేమో టీసీఎస్ స్మార్ట్ హైరింగ్. ఈ రెండింటిలో కలిపి 45 మంది విద్యార్థులు ఉన్న పరిస్థితుల్లో సెలెక్ట్ అవ్వటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. నా పేరు భార్గవి, నేను ఐఎమ్ స్టడీయింగ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. సో మేము టీసీఎస్ ఇగ్నైట్కి సెలెక్ట్ అయ్యాము. మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్యాకేజ్ వచ్చింది మాకు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ ప్రిన్సిపల్ సార్. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ లైఫ్ స్కిల్స్లో మమ్మల్ని బాగా ట్రైన్ చేశారు. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు జాయిన్ అండ్ టు ఎక్స్ప్లోర్ ఈవెన్ మోర్. హలో అండి, నా పేరు ప్రవీణ్. నేను ఫైనల్ ఇయర్ బీఎస్సీ చదువుతున్నాను. ఇక్కడ టీసీఎస్ ఐటీ జాబ్ రావటం జరిగింది. ఇది ఎగ్జామ్ ఏమో గుంటూరులో జరిగింది. దానికి మేము అటెండ్ అవ్వటం జరిగింది. అంతేకాకుండా లైఫ్ స్కిల్స్ కూడా కాలేజ్లో బాగా చెప్తారు. ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ట్రైన్ చేశారు ఇలా జాబ్ రావడానికి. నా పేరు సాయి వెంకట మనోహర్. నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో 3rd ఇయర్ చదివాను. ఇంకా ఈ సంవత్సరం నాకు టీసీఎస్లో క్యాంపస్లో రిజిస్టర్ అయ్యాను. టీసీఎస్లో రిజిస్టర్ అయ్యాను. గుంటూరుకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నాకు ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేశారు. నాకు టీసీఎస్లో జాబ్ వచ్చింది. దీనికి కారణం మా ప్రిన్సిపల్ సార్, అలానే ఈ ఏఎస్ఎన్ కాలేజీలో స్టాఫ్, ముఖ్యంగా శ్రావణి మేడం అను సాయి సారు, స్టాట్ సార్, వీళ్ళిద్దరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఏది అడిగినా కానీ నాకు చాలా తోడుగా ఉన్నారు. ఈ సందర్భంలో నేను మా ప్రిన్సిపల్ సార్ కన్నా మా కాలేజ్ యొక్క మామూళ్లు సమర్పించలేదన్న నెపంతో ఇటీవల దళిత మైనారిటీ యువకులపై పోలీసులు జరిపిన దాష్టికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ తెలిపారు. ఈ ఘటనపై శనివారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ చెప్పారు. గంజాయి కేసులో ముడుపులు చెల్లించలేదన్న నెపంతో దళిత యువకులపై బహిరంగంగా 3rd డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అన్నారు. దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత మైనారిటీలను బాధించాలన్న ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అగ్రవర్ణాలకు సంబంధించిన కేసులు ఎఫ్ఐఆర్ రూపంలో ఎన్ని ఉన్నా అవి బయటకు రాకపోవటం శోచనీయమన్నారు. తెనాలిలో జరిగిన ఘటనపై స్థానిక మంత్రి పెదవి విప్పకపోవటం అన్యాయమని ఆయన అన్నారు. అగ్రవర్ణాల కుటుంబాల్లో ఇదే తరహా దాడులు జరిగితే పాలకపక్షం స్పందించకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. బీఎస్పీ తరపున బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. నేరస్తులకు శిక్షలు విధించడానికి న్యాయస్థానాలు ఉన్నాయన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను ఉల్లంఘించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని భారతీయ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పుష్పరాజ్, బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ ఆర్జే మల్లికలు, గుంటూరు జిల్లా అధ్యక్షులు కె సుబ్బారావు, గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ టి ప్రకాష్, రాష్ట్ర నాయకులు అందే శ్యామ్, తెనాలి డివిజన్ ఇన్ఛార్జ్ కారుమంచే సునీల్ సందీప్, మణికుమారి, వాసు, బాబురావు, వనిగల ప్రదీప్, తమరాన భూషణం తదితర బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. గత చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో ఇద్దరు దళిత యువకులని, జాన్ విక్టర్, అదేవిధంగా రాకేష్ అనే అబ్బాయిని, ఒక మైనార్టీ అబ్బాయి కరీముల్లా అనే అతన్ని సిఐ రాములు నాయక్ అని ఒక ఆయన, అదేవిధంగా రమేష్ యాదవ్ అనే ఇద్దరు సిఐలు చాలా కర్కశంగా నడి రోడ్డు పైన వీధి తిప్పుతూ వాళ్ళని ఒక ఉగ్రవాదుల్లాగా వాళ్ళను కొట్టడం జరిగింది. ఆ వీడియో కూడా అందరూ కూడా చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాతో పాటుగా మా రాష్ట్ర నాయకులు ఆర్జే మల్లికల్ గారు, పుష్పరాజ్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కోరపాటి సుబ్బారావు గారు, అదేవిధంగా తెనాలి ఇన్ఛార్జ్ సునీల్ గారు, మిగతా నాయకులందరినీ కూడా కలిసి ఈరోజు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాకేష్ వాళ్ళ తండ్రి గారు అయినటువంటి వాసు గారిని, అదేవిధంగా వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం చేయడం జరిగింది. నిజంగానే చిరంజీవికి దెబ్బలుంటే కత్తులతో దాడి చేసినారని చెప్పి ఆయన అక్కడ కంప్లైంట్ పేపర్ రాసి ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పేపర్లో కత్తులతో దాడి చేసి ఉంటే ఆయనకు ఒక గాయం కూడా లేదు.
సరే ఒకవేళ దాడి చేస్తుంటే కొట్టింటే కింద పడేసి తన్నారు, కొట్టారు, గుద్దారు అని చెప్పి ఆయన కంప్లైంట్ పేపర్లో ఇచ్చినాడు. అంత జరిగింటే ఆయన ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేదు? ఎందుకు ఎమ్మెల్సీ చేయించుకోలేదు? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఎమ్మెల్సీ కూడా చేసుకోకుండా వాళ్ళపైన కత్తులతో దాడి చేశారని చెప్పి ఒక అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపించేశారు. అంటే ఎంత కుట్రపూరితంగా జరిగినటువంటి సంఘటనలే కదా ఇవంతా. ఈ రాజకీయ పార్టీలైనా ఏవైనా సరే ఖచ్చితంగా సిఐల పైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎస్పీ గారు తీసుకోకపోతే మా మిత్రులతో కూడా నాకు సమాచారం వచ్చింది, హైకోర్టులో మన ఎవరైతే హ్యూమన్ రైట్స్ వాళ్ళు హైకోర్టులో కేసు వేశారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. దాంట్లో మేము కలిపేస్తామా లేకపోతే సపరేట్గా వేస్తామా అని చెప్పి మేమైతే ఆలోచన చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎల పైన చర్యలు తీసుకునేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ వదిలే ప్రసక్తి లేదు. అదేవిధంగా వాళ్ళు పిల్లలు ఎవరైతే రిలీజ్ అయ్యి బయట వచ్చిన తర్వాత ఆ కేసు కాకుండా, మీడియాకి చెప్తా ఉన్నా, ఆ కేసు కాకుండా ఇంకా 2-3 కేసులు పెట్టారంట వాళ్ళ పైన. ఎందుకంటే వాళ్ళు బయటకు రాకూడదు, వాళ్ళు ఇబ్బందులు పెట్టాలి. ఎందుకంటే సమాజంలో వాళ్ళని దొంగలు చేశారు కదా, ఇంకా ఇప్పటికే చేసేసి ఉన్నారు. కానీ నేను చెప్తా ఉన్నా, సమాజము అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది. ఈరోజు ఎవరైతే తెనాలి పట్టణంలో టీడీపీ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 9 మందికి 15 లక్షల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు. పట్టణ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీటిని అందించారు. తెనాలి పట్టణ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 9 మందికి 15 లక్షల రూపాయలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకం లేని వారు, వ్యాధికి లోనై వైద్య చికిత్సలు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక తోడ్పాటు అందించడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయం ఏదో కొంతమందికి పరిమితం అయ్యిందని, కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం లభిస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, వంగ సాంబిరెడ్డి, కుదరవల్లి శ్రీనివాసరావు, జొన్నాదుల మహేష్, పెండ్యాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 9 మందికి 15 లక్షల రూపాయల సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద రాకుండా వ్యాధికి గురైన వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున ఈ సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేయడం జరిగింది. షేక్ జయాన్బి, బొక్కినాల స్వప్న, షేక్ జాన్ సైదా, అప్పల వెంకటరామారావు, అవుతు కోటిరెడ్డి, కొరివి రాజేశ్వరి, సనగల క్రాంతిశ్రీ, రావి పద్మ, అదేవిధంగా కుంభం చరణ్ తేజ, వీళ్ళందరికీ కూడా ఈ రోజున తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కుల్ని వీళ్ళకి అందజేయడం జరిగింది. సూపర్ స్టార్ నటశేఖర హీరో కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానులు సందడి చేశారు. ఆశా థియేటర్లో సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి చలనచిత్ర సీమలో కృష్ణ చేసిన సాహసాల్ని గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ నటశేఖర హీరో కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం ఆశా థియేటర్లో కృష్ణ, మహేష్ బాబు అభిమానులు వేడుకలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి తమ అభిమాన నాయకుడు చలనచిత్ర రంగంలో తీసుకువచ్చిన టెక్నాలజీ, చూపిన ధైర్య సాహసాలు, కుటుంబ కథా చిత్రాలు, డేరింగ్ అండ్ డాషింగ్ పేరును, గుర్తింపును తెచ్చుకున్న హీరో వైవిధ్యం గురించి అభిమానులు గుర్తు చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహించుకునేందుకు సహకరించిన ఆశా థియేటర్ యాజమాన్యానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానులు తాడిపోయిన హరిప్రసాద్, సాయి, శ్రీను, కోటి, మొహిద్దీన్, మను అట్లూరి, చిలక, సురేంద్ర, కె పూర్ణతేజ, సాయి, చందు, భరత్ తదితరులు పాల్గొన్నారు. 82వ జయంతి తెనాల్లో కుల మతాలకు అతీతంగా కృష్ణ గారికి మొదటి నుంచి కూడా అభిమానులు ఉండటం ఆనవాయితీ. కృష్ణ గారికి ఎప్పుడు కూడా కులం మతం లేదు, కృష్ణ గారి అభిమానులు కూడా ఎప్పుడు కుల మతం లేదు. అందరూ ఇది ఘట్టమనేని కుటుంబం, ఘట్టమనేని ఫ్యామిలీ. కృష్ణ గారి తర్వాత ఆయన వారసత్వంగా మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తడవుగా అప్పటికే యోధాను యోధులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు,
సినీ పరిశ్రమని ఏళ్తా ఉన్నారు. ఆ టైంలో వచ్చిన కృష్ణ గారు జానపద పౌరాణికాల్లో ఎన్టీ రామారావు గారు, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళ మధ్యలో ఈ యోధుల మధ్యలో మనం నిలబడాలంటే ఏ రకమైన పాత్రలు, ఏ రకమైన క్యారెక్టర్లు మనం తీసుకుంటే వీళ్ళ మధ్యలో నిలబడతామని చెప్పాను. ఒక్క చిన్న ఆలోచన చేసి ఎవ్వరికీ తెలియని ఈ రోజున, అందుకనే కృష్ణ గారికి ఏంటంటే ఈరోజు కూడా ఇంతమంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ఉన్నారంటే ఆయన గొప్పతనం, ఆయన మంచితనం. ఈ రోజున అదే బాండిలో మా మహేష్ బాబు ఈ రోజుకి చిన్నపిల్లలకి ఎన్నో వేల ఆపరేషన్లు ఉచితంగా చేపిస్తున్నాడు మహానుభావుడు. ఆ మహానుభావుడు కడుపున పుట్టిన మహేష్ బాబు నిండు నూరేళ్ళు ఆయన మంచి మనసుతోటి ఇలాగే ఉంటూ ఈ అభిమానుల్ని ఉర్రూతు లాగించాలని, ఇట్లాగే అందరికీ మంచి సేవలు చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మనందరం కూడా ఆశా థియేటర్లో చల్లగా మన కోసమే మళ్ళీ ఆశా థియేటర్ను ఓపెన్ చేసినట్టు ఉంది. ఎందుకంటే ఆ రోజు థియేటర్ ఓపెనింగే మన కృష్ణ గారు ప్రజారాజ్యం చిత్రంతో ఆ రోజు ఈ ఆశా థియేటర్ని మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజు ఓపెన్ చేశాడని చెప్పని మళ్ళా సోదరుడు ఆ వారసుడు మళ్ళా వీళ్ళందరూ కూడా మాకు ఎంతో ఇక్కడ మా కృష్ణ గారి అభిమానులందరూ కూడా ఎంతో సౌకర్యవంతంగా అందరినీ ఎంతో గౌరవంగా పిలిచి మాకందరూ కూడా చాలా మంచిగా మర్యాదగా చూశారు. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి అభివృద్ధి చెందాలని, కృష్ణ గారు మహేష్ సినిమాలని ఇక్కడే ఆడాలని మున్సిపల్ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్ పై టూ టౌన్ లో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. కౌన్సిల్ సమావేశంలో చర్చ జరుగుతూ ఉండగా ప్రస్తుత కౌన్సిలర్ కానీ తాడిపోయిన రమేష్ సమావేశపు హాల్లోకి వచ్చి జోక్యం చేసుకోవడం, అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై ఫిర్యాదు చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో జగనన్న కాలనీలపై చర్చ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరుగుతున్న తరుణంలో అనుకోని రీతిలో మాజీ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్ వచ్చి అనవసరంగా తమ చర్చలో జోక్యం చేసుకున్నందుకు టీడీపీ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, దేశు యుగంధర్, టి బ్రహ్మేశ్వరరావు, కె లక్ష్మి, డి అనిత, తోక శిరీష, బోయపాటి అరుణలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను 27వ వార్డు కౌన్సిలర్ని. మామూలుగా మా అంశాల గురించి మా వార్డులు దీని గురించి చెప్పుకోవటానికి లేదు. మా ఏదో చిన్న చిన్న గొడవ ఏదో మా అడుగుతున్నారు, అది చెబుతున్నారు. ఈలోపు ఆయన చైర్మన్ గారి వార్త వచ్చి దూకి అందరినీ, ఆడవాళ్ళని, నన్ను అందరినీ బూతులు తిడుతుంటే, నువ్వు బూతులు తిట్టమాక మా ఇది ఒక దేవాలయం లాంటిది అని చెప్పాను. చెప్పినా కూడా వినకుండా గట్టిగా మాట్లాడి, ఏంటి నువ్వు మాట్లాడేది, నువ్వు చెప్పేది ఏంటి, మామూలు బూతులు తిడుతున్నాడు, మీరేంటి ఇదే మేము అంతకుముందు మేము చెప్పాల్సింది ఏముంది అని ఆ మాట అనుకున్న ఇంకా బూతులు తిడతా మాట్లాడుతున్నాడు. నువ్వు బూతులు తిట్టమాక, మామూలుగా మాట్లాడు, బూతులు మాట్లాడమాక అని అన్న. అనే కొద్దిగా కూడా వినకుండాను, ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు చేసేది ఏంటి అని చెప్పానని మాకు ఆడవాళ్ళన్న ఉన్నత జ్ఞానం కూడా లేకుండా లేడీస్ మీద అట్లా తిట్టడం ఇది కరెక్ట్ కాదు. ఏం అంటే టిక్కో ఇల్లు కాదు, జగనన్న కాలనీ దాని గురించి అడుగుతుంటే మీరేంటి అడిగేది, మీరేంటి చెప్పేది అని మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరేంది అని ఆ మాట కూడా అట్లా బూతులు తిడతా అంటున్నాడు. మీరేంది అసలు అడగాల్సిన జగనన్న కాలనీ అని బూతులు తిడతా అబ్బాయి త్రిమూర్తులు గారు గట్టిగా మాట్లాడేసరికి చైర్మన్ గారు భర్త అయినటువంటి తాడిపోయిన రమేష్ గారు కౌన్సిల్ హాల్కి అసలు ఆ రకంగా రాకూడదు, వచ్చేసేసి వారు అనేక రకాల దుర్భాషలాడి మీకు చెప్పేదేంటి, మీకు చేసేదేంటి, మీరు అడగాల్సిన అవసరం లేదు, ఏదైనా మా ఇష్టం, మేము ఏ రకంగా చేసుకుంటాం, మాకు బలం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి తాడిపోయిన రమేష్ గారు మా కౌన్సిలర్ అయినటువంటి అరుణ్ గారి మీద, బ్రహ్మేశ్వరరావు గారి మీద, ఇద్దరి మీదకి వచ్చి నానా బండబూతులు తిట్టి మీదకి రావడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజున మన తెనాలి పట్టణంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీసు వారు ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఇక్కడ మేము అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో, ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో మొన్న దోచుకున్న 10 కోట్ల గురించి
మేము అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా మా మీద దాడి చేయడానికి, మా మహిళా కౌన్సిలర్ల మీద దాడి చేయడానికి ప్రయత్నం జరిగిందంటే ఏ విధంగా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ నడుస్తుందనేది ప్రజలు గమనించాలని కోరుకుంటూ, ఈ అవినీతిలో జరిగిన ఈ 10 కోట్లు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ మున్సిపల్ అధికారులకి, కమిషనర్ గారికి, మాజీ ప్రజాప్రతినిధులకి, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి కౌన్సిల్కి రప్పించి ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టుగా చేయాలని మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ గారైన మనోహర్ గారికి, మా ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుకుంటూ సెలవు. తెనాలిలోని బొర్రిపాలెం రోడ్లో శ్రీ ఓంకారాశ్రమం నందు పరివార దేవతా సమేత శ్రీ పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం భక్తుల శివనామ స్మరణ మధ్య విశేషంగా జరిగింది. శనివారం ఉదయం 6 గంటలకు నిత్య పూజా విధులు, యంత్ర పూజలు, పీఠాన్యాస, గురున్యాస, రత్నాన్యాసాదులు నిర్వహించారు. స్థానిక బొర్రిపాలెం రోడ్లోని శ్రీ ఓంకారాశ్రమం నందు ధ్వజ ప్రతిష్ట, అలాగే ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్ట మహోత్సవం శనివారం ఉదయం 8:19 కన్నుల పండుగగా జరిగింది. భక్తుల శివనామ స్మరణ మధ్య ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఓంకారేశ్వర స్వామివారికి పూజలు చేశారు. సహస్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం విశేష పూజా కార్యక్రమాలు వేద స్వస్తి పూర్వకంగా నిర్వహించినట్లు ఈవోలు అవతు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్లు తెలిపారు. భక్తులు స్వయంగా ఓంకారేశ్వర స్వామిని అభిషేకం చేసుకునే విధంగా పూజాది కార్యక్రమాలు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతిష్ఠా మహోత్సవం అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం జరిగింది. ఈ ప్రసాదం సేకరించే కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను దేశబోయిన మహేశ్వరరావు, గోపిశెట్టి నాగేశ్వరరావు, ఆదన కృష్ణ, తాడిపోయిన అనిల్, తాడిపోయిన గోపి, అర్చకులు స్వర్ణ వెంకట నాగకుమార్ శర్మలు పర్యవేక్షించారు. ఈ రోజున బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాదాచార్య గారి యొక్క బ్రహ్మత్వంలో వారి యొక్క శిష్య బృందంతో కలిసి మన అమరావతి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి తెనాలి పట్టణంలో ఓంకార ఆశ్రమంలో ఓంకారేశ్వర యొక్క దివ్య ప్రతిష్ఠా కార్యక్రమం మరియు ఆంధ్రప్రదేశ్లోనే శరభశాలలో ఉపాసన చేసే ఒక గురువు, ఒక శిష్యురాలు వారి యొక్క మార్గదర్శకంలో శరభశాల యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం కూడా ఈరోజు జరుపుకోవడం శుభముహూర్తంలో, శుభలగ్నములో, శుభ సమయంలో ఓం నమశివ అనే నామస్మరణతో భక్తుల ఆనంద వేడుకలతో దివ్యమైన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వాశ్రమంలో గురువుగారి శిష్యురాల్ని శరభశాల మంత్ర ఉపాసన కూడా చేసి తరించిన మహద్భాగ్యం. లలిత ఉపాసన చేసే వాళ్ళని శరభేశ్వరుడి రూపంలో ఈశ్వరుడు రక్షిస్తారని శాస్త్రం చెప్పినట్లు నిరంతరం శరభేశ్వరుడి రక్షణలో ఈ స్థాయి దాకా ఎదిగే మహద్భాగ్యం దొరికింది. మా గురుదేవులు బ్రహ్మశ్రీ మృత్యుంజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1000వ ప్రతిష్ట, మా గురువు గారు ఆగమశాస్త్ర పండితులుగా ఇప్పటికి వరకు చేసిన ప్రతిష్టలలో ఈరోజు శరభేశ్వర స్వామి ప్రతిష్ట 1000వ ప్రతిష్ట. మన తెనాలి పట్టణంలో బొర్రిపాలెం రోడ్లో వేయించేసినటువంటి దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందిన శ్రీ ఓంకారాశ్రమం నందు ఓంకారేశ్వర స్వామివారి దేవాలయం సీజప్ నిధులతో మరియు ఆశ్రమ నిధులతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజున ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమం ప్రయాణ దీక్షతో మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచారి గారి ఆధ్వర్యంలో ఎంతో రాత్రి వర్షం పడినా కూడా ఎంతో నిష్ఠతో కార్యక్రమంతో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించున్నారు. ఈ కార్యక్రమాన్ని శివస్వామి గారి చేతుల మీదుగా మరియు మాతాజీ స్వామివారి చేతుల మీదుగా జరగటం మన యొక్క తెనాలి పట్టణ ప్రజల యొక్క పుణ్యఫలము. ఈ కార్యక్రమంలో వచ్చి వీక్షించి దర్శించుకున్న భక్తులందరికీ కూడా అభినందన తెలుపుకుంటున్నాను. అదేవిధంగా 11 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి భక్తులందరూ స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి.
స్థానిక శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ హనుమత సీతారామచంద్రస్వామి వారికి విశేష పూజలు, శ్రీ మన్యసూక్త హోమం కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకానస పండితులు నాగమారుతి బృందం ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ హనుమత సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 115 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, గ్రూప్ 2 దేవాలయాల ఈవో హరిప్రసాద్లు మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుంచి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కళ్యాణోత్సవంలో గుడివాడ బాలకృష్ణ, చందోలు గోపాలరావు, కొల్లిపర రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, జంధ్యం రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజేటి వెంకటేష్, మద్దు హరీష్, బచ్చు లీలాప్రసాద్, వెచ్చ కృష్ణకిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. జై శ్రీరామ్. ఎంతో చారిత్రాత్మక ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలిలోని శ్రీ సూత్రాసమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 9 రోజులుగా స్వామివారి వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు, అలాగే 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, శ్రీ హనుమ సీతారామచంద్ర స్వామివారికి పంచామృత స్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ మంజుసూక్త హోమాది కార్యక్రమాలతో పాటు బ్రహ్మశ్రీ మురుగుట్ల విశ్వనాథ శర్మ గారి చేత సుందరాకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఈ సమయంలో పునరుసు నక్షత్రం ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. వైకానస ఆగమోక్తంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో. తెనాల్లో ఇటీవల పెద్ద సంచలనం కలిగించిన 3 యువకులను లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి కన్నా చిరంజీవికి మద్దతు తెలుపుతూ బీసీ సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి. శుక్రవారం రాత్రి అగ్నికుల క్షత్రియ బీసీ సంక్షేమ సంఘం నేతృత్వంలో చిరంజీవికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి. తెనాలి పట్టణంలో యువకులపై పోలీసులు నిర్వహించిన దుశ్చర్యలను వ్యతిరేకిస్తూ వస్తున్న కథనాల నేపథ్యంలో అగ్నికుల క్షత్రియ బీసీ సంక్షేమ సంఘం ఇతర బీసీ సంఘాలని కలుపుకుని శుక్రవారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించాయి. గత 5 రోజులుగా యువకులపై దాడిని ఖండిస్తూ వస్తున్న వార్తా కథనాల నేపథ్యంలో బీసీ సంఘాలు కూడా కన్నా చిరంజీవికి ప్రభుత్వం అటు పోలీసులు రక్షణ కల్పించాలని కోరాయి. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ సైకం లక్ష్మణరావు, సైకం సత్యనారాయణ, కుక్కిలిగడ్డ అజయ్, రెడ్డెమ్మ, రమణ, నరేంద్ర శ్యామ్, అవినిగడ్డ రవిశంకర్ బీసీ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అగ్నికుల క్షత్రియ సంక్షేమ సమితి తెనాలి వారి తరఫున తెనాలి వన్ టౌన్లో పనిచేస్తున్నటువంటి కన్నా చిరంజీవి కానిస్టేబుల్ గారికి మా బీసీ సంఘాల అన్ని బీసీ సంఘాల తరఫున మేము ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ బీసీ సంక్షేమ సమితి తరఫున మేము సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తూ ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ కన్నా చిరంజీవి గారికి అలాగే వారి కుటుంబానికి రక్షణగా నిలవాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే అన్ని బీసీ సంఘాల యొక్క సంఘీభావం అతనికి ఉందని మేము తెలియజేస్తున్నాం. జూన్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం వారి ఆధ్వర్యంలో గోవిందనామ సంకీర్తన జరుగుతుందని కొండపి శ్రీనివాసరావు తెలిపారు. 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపుగల 108 మంది చిన్నారులతో గోవింద నామస్మరణ అర్చన జరుగుతుందని తెలిపారు. తెనాల్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో గోవిందనామ సంకీర్తన జరుగుతుందని
నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 8 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల లోపు చిన్నారులు 108 మంది చేత ఈ నామస్మరణ జరుగుతుందని చెప్పారు. ఈ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు స్వామివారి ప్రత్యేక దర్శనం, శుక్రవారం అభిషేక తీర్థం, స్వామివారి ప్రసాదం ఏర్పాటు చేయడంతో పాటు స్వామివారి రూపం ఉన్న మెమంటోను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు జూన్ 1వ తేదీ నుండి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి మండపంకొచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9246440685ను సంప్రదించవలసిందిగా సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలియజేశారు. కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి పాల్గొన్నారు. జూన్ 6వ తారీఖు అంటే వచ్చే నెల 6వ తారీఖు శుక్రవారం అయింది. ఉదయం 7 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు చిన్నపిల్లలచే అంటే 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు వయసు ఉన్నవాళ్ళచే గోవిందనామ సంకీర్తన యజ్ఞం చేయదలిచినాము. ఈ యజ్ఞంలో ఉదయం 7 గంటలకల్లా హాజరైతే 3 సార్లు దేవస్థానం చుట్టూ మాడవీధుల్లో మన గోవిందనామ సంకీర్తన చేయించి అనంతరం స్వామివారి దర్శనం, స్వామివారి ప్రత్యేక దర్శనం, అభిషేక తీర్థం ప్లస్ ప్రసాదం ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం. అనంతరం ఈ పక్కన కళ్యాణ మండపంలో ఒక 3 సార్లు గోవిందనామ సంకీర్తనలు చేయించాక ప్రసాద వినియోగం ఉంటుంది. ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొనదలిచిన వాళ్ళు రేపు ఆదివారం అంటే 1వ తారీఖు మరియు 4వ తారీఖు బుధవారం వచ్చి కన్యకాపరమేశ్వర దేవస్థానంలో మీ పేర్లు నమోదు చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన గోవిందనామ బుక్లెట్ మీకు ఇస్తాము. అదిగాక ఈ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకి స్వామివారి రూపు ఉన్న మెమోంటో కూడా 6వ తారీఖు శుక్రవారం మీకు అందజేస్తాము. కాబట్టి మీ పిల్లలందరూ చక్కగా ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొన్నట్టు చేయండి. ఓం నమో వెంకటేశాయ. మీరు ఇంకా మరిన్ని వివరాలకి 9246440685 9246440685కి సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అందుతాయి. వీళ్ళని జనవరి నెలలో తిరుపతి తీసుకెళ్లే ఆలోచన కూడా ఉన్నది. వాళ్ళకి దర్శనము వసతి కూడా మేమే దగ్గరుండి ఏర్పాటు చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే శ్రీ కొండపి శ్రీనివాసరావు గారు, వసుంధర గారు దంపతులచే ఏర్పాటు చేయబడిన చిన్నారులకు గోవిందనామ సంకీర్తనను 6వ తేదీ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చిన్నారులందరూ 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు చిన్నారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద స్వర్గీయ కన్నెగంటి కుమారస్వామి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని కుర్రా శ్రేణు పర్యవేక్షించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రేణు పర్యవేక్షణలో కీర్తిశేషులు కన్నెగంటి కుమారస్వామి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిరంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కన్నెగంటి కుమారస్వామి పేరిట ఆయన కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో వారి కుమారులు కె రమేష్, కె జగదీష్, కె గిరికుమార్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా నాన్నగారిది 14వ వర్ధంతి అండి. ఆ సందర్భంగా కుర్రాశ్రీ గారి సహకారంతో ఇక్కడ పేదలకి అన్నదానం చేస్తున్నాము. భగవంతుడు మనశ్శాంతిను మా ఆయన ఆశీస్సులు మాకు దొరకాలని కోరుకుంటున్నామండి. కుమారస్వామి గారు 14వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆయనకి ప్రశాంతత అన్నీ కూడా స్వర్గంలో దొరకాలని కోరుకుంటున్నాం. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు సదా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం చేసే భాగంలో కూడా ఈ రోజున మరి కన్నెగంటి కుమారస్వామి గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుమారులు, వారి యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఉన్న రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కుమారస్వామి గారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని, వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ
ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అయినటువంటి భానుమతి గారికి అల్లుడు గారు అయినటువంటి గిరి గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రమేష్ గారు పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా మా సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెనాలి మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డీఈగా పనిచేసిన రావూరి సుబ్బారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. ఆయన అంకిత భావం, పని విధానాన్ని తోటి అధికారులు, సిబ్బంది తెలియజేశారు. తెనాలి మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డీఈగా పనిచేస్తున్న రావూరి సుబ్బారావు శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లో జరిగిన అభినందన కార్యక్రమంలో పలువురు రావూరి సుబ్బారావుని ప్రశంసించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్న ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులుగా చూస్తారని చెప్పారు. అటువంటిది రావూరి సుబ్బారావు ఉద్యోగ విరమణ బాధగానే ఉంటుందని అన్నారు. అవినీతి రహితుడిగా, అంకిత భావంతో పనిచేసే వ్యక్తిగా, ముక్కుసూటిగా మాట్లాడే ఉద్యోగిగా ఆయన పేరు తెచ్చుకున్నారని ఆమె అన్నారు. నిండు నూరేళ్లు ఆయుష్ను, ఆరోగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకున్న ఉద్యోగిగా రావూరి సుబ్బారావు నిలిచిపోతారని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని రావూరి సుబ్బారావును ఘనంగా సత్కరించారు. అధికారులు కానివ్వండి, అలానే సుబ్బారావు కుటుంబ సభ్యులు కానివ్వండి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిఈ గారు రిటైర్మెంట్ అనగానే ఇప్పుడే నేను అంటున్నాను, ఈ 10 ఏళ్ళు ఉంటే బాగుండేది కాదని, నేను ఉన్నంతకాలం సర్వీస్ అందించాలని కోరుతున్నాను. కానీ ఆయన సమయం వచ్చింది కాబట్టి రిటైర్మెంట్ తప్పదు. కాబట్టి నేను నిజానికి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యులనే ఫీల్ అవుతాను. అందులో ఇంకా ఇద్దరు రెడీలో ఉన్నారని ఇప్పుడే కమిషనర్ గారు చెప్పడం జరిగింది. చాలా బాధగా ఉంది. కానీ ఆయన ముక్కుసూటిగా వెళ్ళే మనిషి, ఎలాంటి అవినీతికి పాల్పడడు. ఆయనకి ఏదైనా ఇది కరెక్ట్ కాదు అంటే చాలు ఆయన ఆ పనికి వ్యతిరేకంగా ఇస్తారు. అలానే భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాలా, లేకపోతే ఇంకా ఆలపడ పెట్టించాలా? ఆయన దగ్గరికి వస్తే ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టాలి. ఆకలి ఉన్నవాడు ఏంటంటే ఆ రోజుల్లో ప్రజల్లో జీతాలు లేవు. మున్సిపాలిటీలో వచ్చేటువంటి ఆ యొక్క రెవెన్యూతోనే మున్సిపల్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ క్లియర్ చేసేవారు. అందువల్ల చాలా అంటే ప్రతి నెల జీతం వచ్చేటువంటి డేస్ లేవు. వర్కర్స్ అందరూ కూడా ప్రతి నెల జీతాలు లేవు. 7 నెలలు 6 నెలలు ఒకసారి జీతాలు చూసేటి. అప్పుడు వాళ్ళ యొక్క భక్తులు ఎట్లా చిత్రమయ్యేదో నాకు అందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు ఇవ్వాల్సింది, నాతోటి ఉద్యోగస్తున్నటువంటి వర్కర్కు జీతం ఇవ్వాలి, వాడి ఇంట్లో వాళ్ళు బతుకు తింటే ఇంకా ఆ యొక్క కుటుంబం బాగుంటుంది, అలాగే నా మున్సిపాలిటీ బాగుంటుంది అనేసి దానికోసం కనిపించినటువంటి వ్యక్తి. అది వారి యొక్క కాంట్రాక్ట్. సాధారణంగా క్వారీ ఎక్కడ దొరుకుతుంది అంటే వేరే చదువులోనో లేదంటే రాములోనో అక్కడ కంకరాలు కొట్టుకుని తెచ్చి ఇక్కడ రోడ్డు వేస్తారు. కానీ సుబ్బారావు సిచ్యువేషన్ అక్కడ జరగల. క్వారీ ఇక్కడ పెట్టించారు, రోడ్ల మీద పెట్టించారు. రావుడు పొలా కొట్టుకుంటేయడం అనేది తెనాలి మున్సిపాలిటీలో కాదు, ఏ మున్సిపాలిటీలో కూడా లేనిది ఇక్కడ కొట్టించి నేను చేసాను. ఒక్క దెబ్బకి దెబ్బ కొట్టింది జనానికి, కాంట్రాక్టర్ వర్గానికి, చైర్పర్సన్ అంటే పొలిటికల్ వర్గానికి. ఇదే అక్కడ పెట్టి అని చెప్పి నన్ను నమ్మని చాలా మంది వచ్చింది. తీస్తే ఆ మెటలంతా తీసి బయట పడేయాలి, కానీ నేను చెప్పినట్టు చేయాలని చెప్పినట్టు. అదేవిధంగా వర్కర్స్ విషయంలో కూడా సుబ్బారావు ఏఈ గారి దగ్గర వరకు, లేదా వర్కర్స్ సుబ్బారావు గారి దగ్గర వరకు, లేదా డిఈ గారి వరకు దగ్గర అంటే మాత్రం ముందు గాంధీ చౌక్ సెంటర్లో ఉండే పని వాళ్ళు అక్కడ ఏఈ గారు ఎవరు అడిగేవాడు. సుబ్బారావు గారు అనగానే నేను రానేవాళ్ళు. ఆలోచన ఒక సింపుల్గా చెప్తున్న విషయాలు. సుబ్బారావు గారు అనేది మాత్రం వచ్చేవాడు, నేను రావండి పనికిరాని. ఏం ప్రభావం అంటే అరుణ పరిస్థితి నిలబెట్టి తాట తీసి పని చేస్తున్నాను. ఈ రోజైతే ఆర్ఎంసీలో కనుక పోసుకొచ్చి నీళ్ళు పోసి పొరపాటు నీళ్ళు పట్టేసి పోసుకుంటే కాదు, ఆర్ఎంసీని కూడా నేను రిజెక్ట్ చేసినట్టుంది. మా పైన ఉన్నటువంటి వాడు ఆర్ఎంసీ నూతన టెక్నాలజీ పోయా, ఇంకా 86 టెక్నాలజీ ఉన్నాయంటే నూతన టెక్నాలజీ ఉపయోగించుకోవట్లేదు, నా టెక్నాలజీ నేను ఉపయోగించాల్సింది ఎందుకంటే నేను గట్టిగా నిలబడి ఆర్ఎంసీ తీసేసి నెంబర్ సిస్టమ్ పెట్టి చేసినట్టు అనుభవం ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెనాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షన్లకు ప్రతి నెల మున్సిపాలిటీలో 15,000 మంది 7 కోట్ల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి. జూన్ 12 నుంచి వితంతువులకు కూడా పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటన. అత్యంత వైభవంగా జరిగిన శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ప్రతిష్ఠా మహోత్సవం. మార్మోగిన శివనామ స్మరణ, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం, విశేషంగా అన్నప్రసాద వినియోగం. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కు 48 మంది ఏఎస్ఎన్ విద్యార్థులు ఎంపిక. ఉద్యోగాలు అందిపుచ్చుకోవడంలో ఏఎస్ఎన్ విద్యార్థులు దేశంలోనే ముందంజ. ఎంపికైన విద్యార్థులను అభినందించిన చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.